సో నిన్న స్మితా సబర్వాల్ గురించి ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆమె. సో దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే చాలా అంశాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయి. సో దాని గురించి ఆమె ఇక మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ప్రస్తుతం ఐఏఎస్ అధికారి కాకుండా కేటీఆర్ వేసేటువంటి ఇక తెలుసు కదా, కుక్క బిస్కెట్ల కోసం అలవాటు పడ్డ పానంలాగా కనబడతా ఉంది తప్ప ఏమి కనబడతలేదు ఆమెది. సో చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు ప్రజలు ఇచ్చినటువంటి ట్యాక్స్ల రూపంలో కడుతున్నటువంటి డబ్బులతోటి బతుకుతూ ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీది. కానీ ఈరోజు ఒక ఐఏఎస్ పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడడం ఏదైతే ఉందో అది నిజంగా అది తగదు అనేటువంటి కోణంలో నేను మీకు చెప్పదలుచుకున్నాను. నిజంగా మీకు రాజకీయమే చేయాలనుకుంటే రిజైన్ చేసి బయటికి రండి. ఎందుకు ఈ చిల్లర వ్యవహారాలు, ఎందుకు ఈ చిల్లర కథలు? ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ పొజిషన్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలా దిగజారి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం ఏదైతుందో నిజంగా ఇది మంచి పద్ధతి కాదు అనే విషయంలో ఆమె గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చాలా అంశాలు ఈమె ట్వీట్ ఒకసారి చూసిన తర్వాత మనం చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం మిత్రులారా. ఆమె నిన్న మనల్ని బ్లాక్ కూడా చేసింది. ఎందుకు బ్లాక్ చేసిందో కూడా తెలియదు. ఎందుకంటే మనం గట్టిగా స్టోరీలు చేసినాము, ఆమెకు నచ్చలేదు. అంటే ఆమె ఏదైనా చేయొచ్చు, ప్రభుత్వం మీద ఏదైనా కామెంట్ చేయొచ్చు, ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు, కానీ ఆమెకు చేస్తే మాత్రం నొప్పేస్తుంది. నిజంగా ఈ ప్లేస్లో కనుక ఇంకెవరైనా వేరే ఒక మగ ఆయన ఉంటే కనుక నేను ఘోరాది ఘోరంగా ఆడుకుంటాను. కానీ ఆమె ఒక స్త్రీమూర్తి అయిపోయింది. మనం ఎక్కువగా మాట్లాడలేకుండా ఉన్నాం. సో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాం. సో హ్యావ్ ఫుల్లీ కోఆపరేటెడ్ విత్ గచ్చిబౌలి పోలీస్ అథారిటీస్ అండ్ గివెన్ మై డీటెయిల్డ్ స్టేట్మెంట్ టుడే యాజ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ అండర్ బిఎన్ఎస్ యాక్ట్ అంటూ చూస్తాను. లా అబైడింగ్ సిటిజన్ అట. మరి ఐఏఎస్ అయ్యుండి ఇట్లా మాట్లాడచ్చునా, ఇట్లా షేర్ చేయొచ్చునా, ఆ పోస్ట్ డిలీట్ చేయొచ్చునా? ఇక్కడ ఏమంటుంది? The post was reshared by 2000 individuals on this platform. I sought clarification on whether same action is initiated for all అంటూ చూస్తున్నాం. సో ఆ 2000 మంది ఎవరైతే షేర్ చేశారో వాళ్ళంతా కూడా తెలివి తక్కువ దద్దమ్మలు, పిచ్చోళ్ళు, మానసిక రోగులు అని అంటాను నేను. మీరు కూడా అదే అవుతారా? ఇంకా ఏదో పోస్ట్ కనుక 2000 మంది షేర్ చేసిన దాన్ని ఒక ఇల్లీగల్ పోస్ట్ మీరు షేర్ చేస్తే అందరి మీద చర్యలు తీసుకొని అంటారా? అంటే వాళ్లకు మీకు తేడా లేదా? వాళ్ళందరూ కూడా 2000 మంది కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారా? మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్, దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి సర్వీసు ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఈరోజు బ్యూరోక్రసీది. అలాంటి అత్యున్నతమైన సర్వీస్లో ఉండి ఇలా కొంతమంది వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడి ఒక రాజకీయ నాయకురాలు వ్యవహరిస్తూ ఉన్నావు స్మితా సబర్వాల్. ఈరోజు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు బయటికి రండి. బయటకు వచ్చి పొలిటికల్ పార్టీలో బీఆర్ఎస్లో ఇందులో కేసీఆర్ పార్టీలో జాయిన్ అయిపోయి ఈరోజు బేషరతుగా మీరు ఏమైనా చేసుకోండి. కానీ ఒక ఐఏఎస్ పొజిషన్లో ఉండి ఇలా మాట్లాడే ఎంతవరకు సమంజసమో ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దిగజారి మాట్లాడుతున్నారో అర్థమవుతుందో. సోషల్ మీడియాలో ఒకసారి చూసుకోండి మీ గురించి ఎంత దారుణంగా మాట్లాడుతారో. ఈమె చాలా విషయాలు కూడా కాంట్రవర్సీకి మారుపేరు. ఈమె ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 2016-17లోనే అవుట్లుక్ ఒక పత్రికలో ఈమె గురించి రాస్తుంది. దాని గురించి ఆమె లీగల్ నోటీస్ కూడా ఇస్తుంది. ఆమె చేసేటి ఏమో ఇక వద్దులే, ఆ సామెత ఆమెకి కరెక్ట్గా సూట్ అవుతుంది, కానీ నేను అది చెప్పదలుచుకోలేదు. అట్లుంటుంది ఈమె పరిస్థితి. ఆ సామెత నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను, బట్ ఇక్కడ వాడలేను కాబట్టి వాడను. సో అవుట్లుక్ నుంచి మొదలుపెట్టుకుంటే ఈమె ప్రతిదీ కూడా కాంట్రవర్సీకి మారు పేరు. ఈమె ఒక పబ్లిసిటీ పిచ్చితోటి ఒక మానసికమైనటువంటి రోగిలాగా తయారై, మరి ఆమెకి ఏమీ అది ఉన్నదో తెలియదు కానీ మానసిక రోగిలాగా తయారై ఇట్లా ప్రవర్తిస్తూ ఉంది. అది 100% కనబడతా ఉంది. ఇక్కడ అవుట్లుక్ 2016లో అవుట్లుక్ మీదనే ఈమె లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా ఆమె ఒక వెహికల్ సంబంధించినటువంటి ఆమె పర్సనల్గా వాడే వెహికల్ని ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదో ఎన్జీరంగ యూనివర్సిటీ ఏదో ఉంటుంది, ఆ యూనివర్సిటీ నుంచి ఫండ్స్ తీసుకొని ఆ వెహికల్ ఒక స్కామ్ 70 లక్షల స్కామ్ ఒకటి బయటపడ్డది. మరి దాని గురించి ప్రభుత్వం ఏం చేస్తుందో మరి ఆ ప్రభుత్వానికి తెలియాలి. రెండోది వికలాంగుల గురించి, ఫిజికల్ హ్యాండిక్యాప్ల గురించి ఎంత దిగజారి మాట్లాడిందో మనందరం కూడా చూసినాం. వాళ్ళ ఇంట్లో ఉంటే తెలుస్తుంది హ్యాండిక్యాప్లకు సంబంధించి. అది ప్లస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోస్టులు షేర్ చేస్తూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే కాంట్రవర్సీకి మారుపేరుగా తయారై ఈరోజు ఈమెను
ఈమె వ్యవహార శైలి చాలా వివాదాస్పదం కనబడతా ఉంది. ప్రజల సొమ్ము తిని ప్రజల సొమ్ము తిని ఇంకా 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 ఎట్లా తయారైంది ఆమె? ఒక అవినీతి పర్రల్లాగా తయారై ఈరోజు ఎంత దిగజారి మాట్లాడుతుందంటే అంత దిగజారి మాట్లాడుతూ ఉంది. ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకో స్మితా సబర్వాల్, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల సొమ్ము తిని ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీరు రాజకీయ నాయకురాలు అయితే ఏమన్నా చేసుకోండి, మేము పెద్ద పట్టించుకోం. కానీ ఒక అత్యున్నతమైనటువంటి ఐఏఎస్ సర్వీస్లో ఉండి ఇలా దిగజారి మాట్లాడేదవుతుందో ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఒక జర్నలిస్ట్ మిత్రుడు నరసింహారెడ్డి అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ పెట్టాడు, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, మీరా నీతులు చెప్పేది? ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అన్నట్లు వ్యవహరించింది మీరు కాదా? మంత్రిని అటెండర్లా ట్రీట్ చేసింది గుర్తులేదా? ఐఏఎస్ హోదా మరిచి పార్టీ కార్యకర్తలా పనిచేసింది మర్చిపోయారా? మీ ప్రతి మాట ఎవరి కోసమో ప్రజలకు తెలియదా? మీ వెనకుండి ఆడిస్తున్నది ఎవరో జగమెరిన సత్యమే. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. హోదా అడ్డు పెట్టుకొని ఆడిందే ఆట. కోర్టుతో మొట్టికాయలు మరిచారా? మేడం గారు, సొంత కేసుల కోసం ప్రభుత్వ సొమ్మును వాడుకున్నది గుర్తులేదా? 15 లక్షల మ్యాటర్ మరిచారా? దొరవారి భజనతో వెనకేసింది ఎంత? కారులో షికారు మాని ప్రజాసేవలోకి రండి మేడం గారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఐఏఎస్ హోదా అడ్డు పెట్టుకొని ఈమె చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అరాచకాలు అంతా ఇంత కాదు. ఈరోజు ఐఏఎస్ హోదా ఉంది కదా, మేము ఏదన్నా మాట్లాడతాం, మా ఇష్టం అని అనుకుంటే పొరపాటు. స్మితా సబర్వాల్ గారు గుర్తుపెట్టుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటివి చేయడం మీ ఐఏఎస్ అనేటువంటి ఒక పదానికి కలంకం తీసుకొస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి అత్యున్నత సర్వీస్కి మీలాంటి వాళ్ళు కలంకం తీసుకొస్తున్నారు. మీలాంటి వాళ్ళ వల్లనే ఈరోజు అలాంటి సర్వీసుల మీద ఈరోజు అనుమానాలు వస్తూ ఉన్నాయి. అలాంటి సర్వీసుల మీద అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అలాంటి సర్వీసుల మీద ఈరోజు ప్రజలందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కేవలం మీలాంటి కలంకితుల వల్లనే అటువంటి విషయంలో గుర్తుపెట్టుకోవాలి స్మితా సబర్వాల్ గారు. ఇది ఆమె చేస్తున్నటువంటి వ్యవహార శైలి. దీని గురించి ఈ మ్యాటర్ గురించి చాలా పేపర్లో కూడా రావడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా మీకు డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇగో, ఆ 2000 మందికి నోటీసులు ఇస్తారా? అలా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. కంచెగచ్చిబౌలి మార్ఫింగ్ ఫోటో వివాదంలో స్మితా సబర్వాల్ మరో ట్వీట్. పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ అంటూ చూస్తూ ఉన్నాం. ఆ 2000 మంది ఐఏఎస్లు కాదమ్మా. ఓ స్మితా సబర్వాల్ గారు, ఆ 2000 మంది ఐఏఎస్లు కాదు. వాళ్ళు సామాన్యులు. వాళ్ళకి తెలివి లేదు కావచ్చు, బుద్ధి లేదు కావచ్చు, సిగ్గు శరం ఇజ్జత్ మానం లేదు కావచ్చు. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరు. మరి ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లా మాట్లాడచ్చునా? ఇట్లా షేర్ చేయొచ్చునా? అది ఫేక్ వీడియోనా మార్ఫింగ్ తెలియకుండా ఈరోజు మీరు ఎట్లా షేర్ చేసారు? దాని గురించి మీరు పెద్ద స్పీచ్లు ఇస్తూ ఉన్నది ఆమె. కంచెగచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడం లేదు. ఈ భూములకు సంబంధించి మార్ఫింగ్ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేయడంపై పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటికి ఆమె శనివారం వివరణ ఇచ్చారు. అయితే ఆమె వెంటనే ఎక్స్లో మరో పోస్ట్ పెట్టారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు పూర్తిగా సహకరించారు. కానీ ఆ ఫోటో నాతో పాటు 2000 మంది రీపోస్ట్ చేశారు. మరి వారందరిపైన ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా? ఒకవేళ అలా చేయకపోతే ఈ వ్యవహారంలో కొందరిని మాత్రమే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, చట్టం ముందు సమానత్వాన్ని ఉల్లంఘించినట్టే అని అందులో పేర్కొన్నారు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక అందులో షేర్ చేసింది ఎవరో సామాన్య వ్యక్తులు, తెలివి తక్కువ దద్దమ్మలు షేర్ చేసింటారు. మరి మీరు తెలివి తక్కువ దద్దమ్మా, పిచ్చోళ్ళు అని ఒప్పుకోండి, ఓకే, దాన్ని బట్టి మనం మాట్లాడదాం తర్వాత. ఇట్లా ఉంటుంది ఈమె యొక్క వ్యవహార శైలి. కాంట్రవర్సీకి మారు పేరు ఈమె. అలాగే ఆ ట్వీట్కు రూల్ ఆఫ్ లా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, న్యాచురల్ జస్టిస్, జస్ట్ సేయింగ్. అబ్బా బాబా 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 ఏం మాట్లాడుతున్నారు మేడం. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనేటువంటి ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. అది కంచెగచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్ల ముందు నెమళ్ళు జింకలు ఉన్నట్టుగా సృష్టించిన మార్ఫింగ్ ఫోటో. ఈ ఇష్యూలో పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రారంభించగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి సహా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ మార్ఫింగ్ ఫోటోను తొలగించారు. కానీ స్మితా సబర్వాల్ మాత్రం తొలగించలేదు. దీంతో ఈ నెల 21న గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. నిజానికి నోటీసులు జారీ అయ్యాక స్మితా సబర్వాల్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారని అంతా భావించారు. కానీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఈ నెల 15న ఆమె మరో 3 రీట్వీట్లు చేశారు. తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులు ఇస్తారా? ఇది దేనికి సంకేతం? అబ్బా, సొంత ఐఏఎస్ అధికారులు నోటీసులు ఇస్తారా? మరి సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చునా? సొంత ప్రభుత్వం మీదనే విమర్శలు చేయొచ్చునా? స్మితా సబర్వాల్ గుర్తుపెట్టుకో.
ఇది దేనికి సంకేతం అంటూ ఓ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టులతో కంచెగచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం తొలగించిన 100 ఎకరాలు పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఉన్న లైవ్ లా పోస్ట్ను షేర్ చేశారు. ఇప్పుడు తాజాగా తనలాగా మార్ఫింగ్ ఫోటోను షేర్ చేసిన 2000 మంది పైన చర్యలు తీసుకుంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేశారు. దీంతో స్మితా సబర్వాల్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. తప్పుపడుతున్న ఐఏఎస్లు, మరి ఐఏఎస్ల సంఘం ఏం చేస్తుంది? ఆమె పైన కఠిన చర్యలు తీసుకోవాలి కదా, డిఓపిటి కంప్లైంట్ చేయాలి కదా, మరి ఎందుకు చేస్తలేరు? చేయాలి కదా. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు దయచేసి ఇలాంటి కలంకితులను ఎంకరేజ్ చేయకండి. స్మితా సబర్వాల్ తాజాగా పెట్టిన పోస్టును సీనియర్ ఐఏఎస్ అధికారులు తప్పుపడుతున్నారు. ఐఏఎస్లు ప్రభుత్వంలో భాగమని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తప్పుపట్టేలా సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం కరెక్ట్ కాదని, అది సివిల్ సర్వెంట్ల విధి విధానాలకు విరుద్ధమని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో సీనియర్ ఐఏఎస్లను కాదని స్మితా సబర్వాల్కు ప్రాధాన్యం ఇచ్చారని, ఇప్పుడు ఆ స్థాయి ప్రాధాన్యం దక్కకపోవడంతోనే ఈ తరహా ప్రచారంతో ఆమె వార్తల్లో ఉంటున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు అంటూ చూస్తూ ఉన్నాం. తప్పేమీ లేదు, ఈమెను ఎంతన్నా తప్పు లేదు. ఇది ఈమె యొక్క వ్యవహార శైలి. దయచేసి ప్రజలారా ఈమెను మరి ఎట్లా మరి చూడాలో ఒక్కసారి మీరే కామెంట్స్ రూపంలో చెప్పండి. ఆమె ఒక ఐఏఎస్ అధికారి, వేరే రాజకీయ నాయకురాలు అయితే పెద్ద పట్టించుకోరు ఎవరు కూడా. కానీ ఒక సీనియర్ ఐఏఎస్ పొజిషన్లో ఉన్నతమైన సర్వీస్లో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏదైతుందో ఇది ఐఏఎస్ రూల్స్కి విరుద్ధంగా కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దయచేసి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిఓపిటిని కోరుతా ఉన్నాను. ఐఏఎస్ల సంఘం కూడా ఉంది, వాళ్ళని కూడా దయచేసి నేను కోరుతా ఉన్నాను, ఈమె పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. సో ఇది ఆమెకు సంబంధించినటువంటి వ్యవహార శైలి పైన ఈరోజు నా యొక్క అనాలిసిస్ మిత్రులారా. నెక్స్ట్